ఇండియా న్యూస్ తెలుగుకి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలో మట్టి మాఫియా జోరుగా కొనసాగుతుంది. ప్రజాప్రతినిధుల ఆందోళనలతో అధికారుల అనుమతి పేరుతో మట్టి వ్యాపార సంస్థలకు అమ్ముకుంటున్నట్టు తీవ్రమైన ఆరోపణలు వినబడుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో చెరువులు, కుంటలు, గుట్టలు పూర్తిగానే నేలమట్టం చేశారు. ఇప్పుడు ఏకంగా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటలో మట్టి మాఫియా కొండలమ్మ గుట్టకు కన్నం వేసిన కంత్రికాళ్లపై స్పెషల్ స్టోరీ. యాదాద్రి భువనగిరి జిల్లాలో మట్టి మాఫియా 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది. లారీలు రాత్రి సమయంలో మట్టి తరలించేవారు ఇప్పుడు ఏకంగా పట్టపగలే మట్టిని తరలిస్తుంటే పట్టించుకున్న నాథుడు కరువయ్యాడు. వీటిని పట్టించుకోకుండా అధికారులు లంచాలు దండుకొని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఒకవేళ పోలీసులు గాని రెవెన్యూ అధికారులు గాని మట్టి మాఫియాను అడ్డుకుంటే ప్రజాప్రతినిధుల నుండి నిమిషాల్లో అధికారులకు ఫోన్లు చేసి బండ్లు మనవాళ్లే బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. ఏకంగా పోలీస్ స్టేషన్లకే వెళ్లి ప్రజాప్రతినిధులు పోలీసులను బెదిరిస్తున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంఘటన యాదాద్రి జిల్లాలో వెలుగు చూసింది. ఇప్పుడు యాదగిరిగుట్ట మండలం మాసాపేట రెవెన్యూలో కొండలమ్మగుట్ట మాసాయిపేట మాజీ సర్పంచ్ బూడిగ నరసింగరావు సుమారుగా 10 లక్షల రూపాయలకు కొండలమ్మగుట్టను పట్టాభూమి అనే పేరుతో గొల్లగుడిసెలకు సంబంధించిన లక్ష్మణ్ మైలార్గూడెం చెందిన సత్తిరెడ్డి, యాదగిరిపల్లెకు చెందిన చంద్రమౌళి నరేష్ అనే మట్టి వ్యాపారులకు అమ్ముకున్నట్లు మాసాయిపేట గ్రామంలో తీవ్ర ఆరోపణలు వినపడుతున్నాయి. జేసీబీలు, హిటాచీలు పెట్టి తవ్వకాలు జరుపుతుండగా కొందరి మట్టి వ్యాపారులకు గుప్త నిధులు బయటపడ్డట్లు విశ్వసనీయ సమాచారం. దీన్ని గుట్టుచప్పుడు కాకుండా కమ్మేసినట్లు చేసినట్లు మాసాపేటలో జోరుగా చర్చలు వినపడుతున్నాయి. చెరువులు, కుంటలు, గుట్టలు, వాగులు, ఇసుక దిబ్బలు తరలిస్తా ఉంటే యాదాద్రి జిల్లా పర్యావరణానికి ముప్పు ఏర్పడనుంది. ఇప్పటికే గుట్టలు రియల్ ఎస్టేట్ పేరుతో మాయం చేశారు. కేవలం యాదాద్రి జిల్లాలోని హెచ్చరిక సాగు, తాగునీరు, జలవిద్యుత్పై తీవ్ర ప్రభావం రాష్ట్రంలోనే యాదాద్రి జిల్లాపై పడనున్నట్లు పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్లు తెరిచి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేని ఎడల యాదాద్రి జిల్లా కరువు జిల్లాగా ఏర్పడనున్నట్లు ఇప్పటికే కరువు ఛాయలు కనపడుతున్నాయి. పర్యావరణాన్ని పొల్లు హెచ్చరిస్తున్నారు. కావున మట్టి, ఇసుక మాఫియాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని పర్యావరణ సమతుల్యం కాపాడాలని కోరుతున్నారు. మనం ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట శివారులో కొండలమ్మ గుట్ట వద్ద ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం కూడా మట్టి తరలించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమైననే ఆరోపణలు జోరుగా వినబడతా ఉన్నాయి. ఒక పక్క ప్రజాప్రతినిధులు అండతో కూడా చెర్ల మట్టిని అనుమతిస్తే మరొక పక్క మట్టి మాఫియా గుట్టలు కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కొండలమ్మ గుట్ట చాలా పెద్దది. సుమారుగా ఇది కొన్ని వందల ఎకరాల ఈ గుట్టను కూడా కన్నం వేసి మొత్తం లారీలలో పట్టబగలు అందరు చూస్తుండగానే, అధికారులు చూస్తుండగా, పోలీసులు చూస్తుండగా కొండలమ్మ గుట్టను మొత్తం మీద కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. మొత్తం మట్టి మాఫియా విరజల్లుతుంది. మట్టి మాఫియా 3 పువ్వులు 6 కాయలుగా తరలించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు కనబడతా ఉన్నాయి. మనం వెనక చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతానికి కొండలమ్మ గుట్ట పూర్తిగా మొత్తం తవ్వేసిరు. మట్టి మాఫియా జోరుగా కొనసాగుతూ ఉంది. కొంతమంది అధికారులు, గ్రామంలో మాజీ సర్పంచ్ మరి కొంతమంది కలిసి కూడా బాగా వీళ్ళకు అనుమతి ఇచ్చి పట్టబాగలే కూడా అధికారులకు లంచాలకు ఆశ చూపి మట్టిని తరలించే ప్రయత్నం కొనసాగుతుంది. ఇప్పటికైనా అధికారులు ఈ యాదాద్రి జిల్లాలో భువనగిరిగుట్ట, యాదగిరిగుట్ట ఈ 2 గుట్టలు తప్ప ఈ జిల్లాలో మొత్తం కూడా గుట్టలు మొత్తం కనుమరుగైపోయినాయి. గుట్టలు కూడా రేపు భవిష్యత్తు భావితరాలకు గుట్ట అంటే కూడా తెలియకుండా కూడా మాయం చేసిరు. మొత్తం ఇసుక మాఫియా, మట్టి మాఫియా అందరు కలిసి మొత్తం మీద ఈ గుట్టలను, కుంటలను పూర్తిగా తవ్వేయడం వల్ల కూడా మొత్తం ఇక్కడ ఎడారిగా ప్రమాదం ఉంది. గుట్టలు, చెట్లు మొత్తం ఒక పక్క మొత్తంగా దీన్ని తరలించడంలో నిమగ్నమయ్యారు మట్టి మాఫియా కొంతమంది కలిసి. కావున ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సంబంధిత అధికారులు, మైనింగ్ కానీ, ఇరిగేషన్ కానీ, పోలీసు కానీ, రెవెన్యూ కానీ ఇప్పటికైనా కూడా కొంచెం మానవత్వ దృక్పథంతో ఈ గుట్టలను కనుమరుగు చేసే మట్టి మాఫియాను కఠినంగా శిక్షించాలని కోరుతా ఉన్నారు. లేకుంటే రేపు ఇక్కడ ఉన్న భువనగిరి జిల్లాలో గుట్టలు చెట్లు లేకుండా కూడా వాతావరణం చాలా
ప్రమాదం ఉందని కూడా ఈ పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే ఈ మట్టి మాఫియాను చర్యలు తీసుకోవాలని స్థానికంగా కోరుతా ఉన్నారు.